వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 3 నెలలు అవుతున్నా పోలీసులు ఇంతవరకు హంతకులను పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకోకుండా బాధిత కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిట్ బృందాన్ని ప్రకటించినా ఇప్పటి వరకు కేసులో పురోగతి సాధించలేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేయాలని, లేకుంటే 10 రోజుల్లో డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి హత్య జరిగి ఇంకొక వారం అయితే 3 మాసాలు. మే 22వ తేదీ రాత్రి జరిగింది. తెల్లవారితే 23, జూన్, జూలై, ఆగస్టు ఇలా దాదాపు 3 మాసాలు కావస్తుంది. అంతకంటే ముందు హత్య జరిగినప్పుడు స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చిపోయినారు. 4.5 కిలోమీటర్ల యాత్రలో, అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారి భౌతిక గాయాన్ని ఊరికి తీసుకెళ్లేటువంటి టైంలో కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన సందర్భంలో వీలైనంత తొందరగా ఈ హత్య మిస్టరీని మేము ఛేదిస్తామని చెప్పి పోలీసులు చెప్పినారు. మరి ఇవాళకి 3 మాసాలు కావస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళ ఫిర్యాదులో విషయాలు రాసిస్తే కూడా మీరు ఇట్లా రాస్తే మేము తీసుకోము, ఇంకోలాగా రాసి తీసుకురావాలని పోలీసులు చెప్పడమే వాళ్ళ పక్షపాతానికి ఒక నిదర్శనం. ఆ రోజు నుంచి మొదలు పెడితే తొలి రోజుల నుంచే విచారణను పక్కదో పట్టించేటువంటి విధంగా అధికారులు పొందన లేని మాటలు మాట్లాడడం. పోలీస్ అధికారులు, ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, చట్టబద్ధ పాలన అనేది ఒకటి ఉంది రాష్ట్రంలో. అది మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. దానికి ప్రభుత్వం అంటేనే మంత్రిమండలి. మేము బాధ్యత తీసుకుంటాం, దోషులు ఎవరో తేల్చేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాట్లాడాల్సింది పోయి, అంటే మీరు ఒక రాజకీయ ప్రేరేపితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ను ఇంకెవరినో కనెక్ట్ చేయాలి దీనికి అనేటువంటి ఒక మీ పాచికలలో భాగంగా మీ సొంత పోలీసులనే మీరు ఇలా జైల్లో పెట్టిందే. మరి ఒక మర్డర్ జరిగితేనంటే ఇందులో దోషులను తీసుకురానికి చేత కాదా మీకు? ఎందుకు చేత కాదు అంటే మీ ఉద్దేశం సరిగా లేదు. నిష్పక్షపాతంగా విచారణ చేసి ముద్దాయిలను కోర్టుకు పట్టేయాలని లేదు.